భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా సింగరేణి ఎన్నికలకు అక్కడ కూడా సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాల వద్ద 154 సెక్షన్ విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 11 ఏరియాల్లో 39,773 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఎన్నికల బరిలో 13 సంఘాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సింగరేణి ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రేపు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పూర్తిగా రేపు ఎన్నికలకు సంబంధించి పూర్తిగా అంటే ఏ స్థాయిలో షిఫ్ట్లో 3 షిఫ్ట్లో ఉన్నటువంటి కార్మికులకు సంబంధించి స్లిప్స్ ఏదైతే ఓటర్ కార్డులు జారీ చేసినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీనివాస్. థ్యాంక్ యూ రాజశేఖర్. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ యొక్క సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ అనేక అవాంతరాల నడుమ న్యాయస్థానాలకు కూడా చివరి దశలో 27 తారీఖు రేపు జరగాల్సిన ఎన్నికలను కూడా వాయిదా వేయాలని చెప్పేసి వెళ్ళినటువంటి కొంతమంది ఉన్నారు. అలాగే హైకోర్టు ప్రధానంగా 27 తారీఖు ఎన్నికలు జరపమని కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క 6 జిల్లాల్లో విస్తరించున్నటువంటి ఈ యొక్క సింగరేణి గనులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సింగరేణి ప్రాంతాల్లో రేపు జరిగేటువంటి ఎన్నికలు కార్మిక సంఘం ఎన్నికలు ఏదైతే ఉందో పటిష్టంగా జరిపేందుకు అధికారులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క మొదటిసారిగా 1998లో ఈ యొక్క సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. ఇది చివరిసారిగా 2017 డిసెంబర్ 5న జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఎన్నికలు అసెంబ్లీకి ముందే జరగాల్సి ఉండగా పలు అవాంతరాల నడుమ రేపు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క సింగరేణి గనులు వద్ద జరుగుతున్నటువంటి రేపు ఏదైతే ఉందో పోలింగ్ కేంద్రాల వద్ద కావచ్చు సింగరేణి ప్రాంతం మొత్తం కూడా 144 సెక్షన్ విధించి పటిష్టమైన భద్రత ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈ యొక్క 84 పోలింగ్ కేంద్రాలు ఈ యొక్క 6 జిల్లాల్లో 84 పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు 168, పోలింగ్ సిబ్బంది 650 మంది ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క 6 జిల్లాల్లో కూడా పోలీసు భద్రతా ఏర్పాట్లు పోలీసు సహాయంతో ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ యొక్క 6 జిల్లాల్లో జరిగేటువంటి ఈ యొక్క ఎన్నికలు బరిలో 13 యూనియన్లు ఈ యొక్క ఎన్నికల బరిలో నిలబడటం జరిగింది. రాజశేఖర్. ఎస్ శ్రీనివాస్, ఒకటి ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఏఐటీసీకే ప్రధానంగా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ మధ్యన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు లాంటి నేతలు కూడా తిరిగి వారికి శాశ్వతమైన భవనాలు కట్టించేందుకు మేము సాయశక్తిలా కృషి చేస్తామని కొన్ని హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో రేపు ఎలక్షన్స్లో ఈ ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది? దాదాపుగా అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు ఎంతవరకు గెలుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆదేశాల నేపథ్యంలో అక్కడ ఆగిపోయినటువంటి సంఘం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అంటే పూర్తిగా ఎలా ఉండబోతుందా, ఎంతవరకు ప్రభావం ఉండబోతుందా ఎన్నికలకు సంబంధించి? అంటే గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ యొక్క ఎన్నికల ప్రచారం సింగరేణి 2017లో జరిగినటువంటి సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తన బాధ్యతలు తీసుకొని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి యూనియన్ ని గెలిపించుకున్నటువంటి నేపథ్యంలో ఆనాడు ప్రభుత్వం పనిచేయలేదు కాబట్టి మేము ఆ పార్టీలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చాము, హామీలు నెరవేర్చలేకపోయాం. ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చింది, కార్మిక ప్రభుత్వం వచ్చింది, ప్రజా శ్రేయస్సు కోరేటువంటి ప్రభుత్వం వచ్చింది. ఈ యొక్క 250 గజాలు ఇంటి స్థలము అలాగే వడ్డీ లేని 20 లక్షల రుణాన్ని కూడా ఇస్తాము, తప్పకుండా అది నా బాధ్యత, నా కార్మికులకి గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోలేకపోయాను, ఇప్పుడున్న ప్రభుత్వంలో తప్పకుండా నెరవేరుస్తానని చెప్పేసి శ్రీనివాసరెడ్డి మొన్న జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఇదే దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఎలాగూ ఈ యొక్క ఎన్నికల బరిలో నిలబడకపోవడంతో ఈ యొక్క ప్రధానంగా పోటీ ఏఐటీసీ సిఐటియు ఈ యొక్క 2 యూనియన్ల ఏఐటీసీ అలాగే సింగరేణి కాంగ్రెస్ పార్టీకి అనుబంధం ఉన్నటువంటి యూనియన్ బరిలో నిలబడ్డటువంటి ఈ యొక్క 2 యూనియన్ల మధ్యలోనే ప్రధాన పోటీగా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు.